అబ్రహాము గారికి కూడా యేసుక్రీస్తు అనే ఆయన పుట్టబోతున్నాడు. ఆయన వచ్చి తన ప్రాణాన్ని పెట్టుట ద్వారా లోకములో ఉన్న సమస్త జనములు ఆశీర్వదింపబడతారు అన్న ఒక ప్రవచనము కూడా అబ్రహాము గారికి ఇవ్వబడింది. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలోను, ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనంలోను, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలోను 3 సార్లు ఆయనకు యేసుక్రీస్తును గూర్చిన ఒక ప్రవచనము ఆయనకు చెప్పబడింది. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా అని 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాం ఆదికాండం. అదేవిధంగా అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును అంటున్నాడు ఇక్కడ కూడా. అదేవిధంగా ఆదికాండం 22:18లో మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను అనేను. ఇక్కడ కూడా అబ్రహాము గారికి పుట్టబోవు సంతానము వలన ఏం జరగబోతుందంటే భూమి యొక్క సమస్త వంశాలు, భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. సర్వలోకములో ఉన్న జనములన్నింటినీ ఆశీర్వదించడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపబోతూ ఉన్న ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను, ఆ సంతానము క్రీస్తు అని మనం ఇక్కడ చూస్తున్నాం.